హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గూగుల్ పేకి సంబంధించి గూగుల్ పే అకౌంట్ను ఎలా ఓపెన్ చేసుకోవాలి, దానికి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి, ఈ గూగుల్ పే అకౌంట్ను మనం ఫోన్లో ఎలా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఈ మధ్య కాలంలో మనము అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే వెంటనే మనం బ్యాంక్ వెళ్ళకుండా మ్యాక్సిమం ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో మనం చేసుకుంటాము. సో గూగుల్ పే అనేది చాలా అవసరం ప్రజెంట్ కాలంలో. సో గూగుల్ పేకి సంబంధించి గూగుల్ పే యాప్ని మీరు మీ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూస్తాం మనం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు గూగుల్ పేకి సంబంధించి గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్లేస్టోర్లో నుండి గూగుల్ పేకి సంబంధించిన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఈ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు యాప్ ఓపెన్ అవుతుంది. సో నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ పేకి సంబంధించిన యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ ప్లేస్టోర్లో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో మనం ఓపెన్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలనేది మనం చూద్దాము. సో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వెంటనే యాప్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. సో మీరు గూగుల్ పే యాప్ను ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ పేజ్లో ఇలా చూపిస్తుంది, వెల్కమ్ టు గూగుల్ పే అనేసి, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అనేసి ఇక్కడ చెప్తుంది. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకు మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మీ ఫోన్లో మ్యాక్సిమం డ్యూయల్ సిమ్స్ ఉంటాయి కదా. సో సిమ్ 1లో ఏముంది, సిమ్ 2లో ఏముంది, ఈ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో మీ నెంబర్ ఏది అనేది ఇక్కడ డిటెక్ట్ చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో ఏంటంటే చూజ్ యువర్ అకౌంట్ అనేసి, అంటే మీ యొక్క ఫోన్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉంటాయి కదా, ఈమెయిల్ ఐడి అంటే మీ యొక్క ఫోన్తో లింక్ అయిన ఈమెయిల్ ఐడిని ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి చూపిస్తుంది, మీ యొక్క నేమ్ చూపిస్తుంది. సో ఈ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జీమెయిల్తో ఈ గూగుల్తో లింక్ అయిన ఈమెయిల్ ఐడిని ఇక్కడ చూపిస్తుంది. లేదు ఇది కాదు అనుకుంటే ఇక్కడ మీరు ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు వేరే ఈమెయిల్ ఐడిని మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఇది ఓకే అనుకుంటే ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఇలా చూపిస్తుంది వెరిఫైయింగ్ అనేసి. మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ నెంబర్ని వెరిఫై చేస్తుంది అనమాట. ఇది కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ గూగుల్ పేకి సంబంధించిన హోమ్ పేజ్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క హోమ్ పేజ్లో ఇలా చూపిస్తుంది, స్టార్ట్ విత్ యువర్ బ్యాంక్ అనేసి, సెండ్ అండ్ రిసీవ్ మనీ సెక్యూర్లీ అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు మీ యొక్క కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్న పేర్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసుకోవాలి. ఆ లింక్ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ పంపించడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏ బ్యాంక్ అనేది బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో యాడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీరు యాడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది సెలెక్ట్ యువర్ బ్యాంక్ అనేసి. సో మీ యొక్క బ్యాంక్ ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, బ్యాంక్ ఆఫ్ బరోడానా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలా మీ బ్యాంక్ ఏదైతే అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అకౌంట్ క్లిక్ చేస్తున్నాను. నేను ఎస్బీఐ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది సెలెక్ట్ ద సిమ్ లింక్ టు అనేసి. అంటే మనకి ఈ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన సిమ్ ఏది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసిన నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబరు, ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ నెంబర్ అనేది మనకు సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా అనేసి అడుగుతుంది. సో మీరు సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫోన్ నెంబర్ అనేది సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా అనేది చూసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోన్ నెంబర్ మ్యాక్సిమం సిమ్ 1లోనే పెట్టుకుంది. ఈ గూగుల్ పేకి సంబంధించి, ఫోన్పేకి సంబంధించి, ట్రాన్సాక్షన్ సంబంధించిన సిమ్స్ అన్ని మ్యాక్సిమం సిమ్ 1లోనే ఉండేలా చూసుకోండి. సో సిమ్ 1 నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇది ప్రాసెస్ అవుతుంది. సో ఎస్ఎంఎస్ మన ఫోన్ నుంచి వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపిస్తుంది, ప్రాసెస్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఈ ఫోన్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఫెచింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్స్ అనేసి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్. ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. సో ఇది మీదే అనుకుంటే ఓకే చేయండి. ఓకే చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది.
నెక్స్ట్ పేజ్లో ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై యువర్ అకౌంట్ అనేసి ఇక్కడ మీకు ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేయాలంటే మీ యొక్క ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో మీ యొక్క ఏటీఎం కార్డులో ఉండే డీటెయిల్స్ ఉంటాయి కదా, లాస్ట్ 6 డిజిట్స్, ఆ డిజిట్స్ తర్వాత ఎక్స్పైరీకి సంబంధించిన మంత్, ఇయర్ డీటెయిల్స్ ఇచ్చి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ మనం చెప్తున్నాం కదా కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేసి. లాస్ట్ 6 డిజిట్స్ ఉంటాయి కదా, అంటే మీ యొక్క కార్డులో టోటల్గా 16 డిజిట్స్ ఉంటాయి కార్డ్ నెంబర్లో. ఆ నెంబర్లో ఉండి లాస్ట్ 6 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఆ కార్డుకి సంబంధించిన మంత్, ఇయర్, ఈ ఎక్స్పైరీ ఎప్పుడు అనేసి మంత్, ఇయర్ అని ఉంటుంది, అది డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ కింద లాస్ట్లో ఇక్కడ చూడండి యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు యారో మార్క్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది యాక్టివేటింగ్ బ్యాంక్ అకౌంట్ అనేసి. ఇది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి గూగుల్ పేకి సంబంధించి స్క్రీన్ లాక్ కానీ లేదా పిన్ కానీ పెట్టుకోమని అడుగుతుంది. సో మీరు స్క్రీన్ లాక్ అయితే పెట్టుకోవచ్చు, లేదా గూగుల్ పిన్ 4 డిజిట్ పిన్ అయినా పెట్టుకోవచ్చు సెక్యూరిటీ పర్పస్ కోసము. అంటే ఈ యాప్ ఓపెన్ చేసుకోవడానికి మీరు తప్ప ఎవరు వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా మీరు సెక్యూరిటీగా పిన్ అనేది పెట్టుకోవాలి. లాక్ పెట్టుకోవచ్చు లేదా పిన్ పెట్టుకోవచ్చు. సో మీరు స్క్రీన్ లాక్ పెట్టుకుంటారా, పిన్ పెట్టుకుంటారా అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో మీరు గూగుల్ పేకి సంబంధించి స్క్రీన్ లాక్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఎంటర్ 6 డిజిట్ ఓటీపీ అని చూపిస్తుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో ఏంటంటే మీరు ఈ యూపీఐ పిన్ ఓపెన్ చేసుకోవడానికి, అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మీరు 6 డిజిట్ పిన్ అయితే ఒకటి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఎక్కడైనా సరే మనము ఏదైనా ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి 6 డిజిట్ పిన్ అయితే ఒకటి ఉంటుంది ఈ ప్రాసెస్ ఆథరైజేషన్ కోసం. సో 6 డిజిట్ పిన్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 6 డిజిట్ పిన్ అనేది మీ ఇష్టం, మీకు సొంతంగా మీరు బాగా గుర్తుండేట్లా, వేరే వాళ్ళకు తెలియకుండా మీరు సెక్యూరిటీగా మీరు 6 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇంకొకసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. అంటే 6 డిజిట్ పిన్ని మీరు ఇందాక ఎంటర్ చేసిన పిన్ని మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఎంటర్ చేసిన పిన్ అనేది సెట్టింగ్ అవుతుంది. ఈ సెట్టింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా చూపిస్తుంది. ఈ గూగుల్ పే పిన్కి సంబంధించి గూగుల్కి సంబంధించి ఓకే అన్నట్లు టిక్ మార్క్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి యూపీఐ పిన్ అప్డేటెడ్ అనేసి మనకు పిన్ అప్డేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. సో చూడండి యూపీఐ పిన్ అప్డేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా మన ఈ గూగుల్ పేకి సంబంధించిన అకౌంట్కి సంబంధించి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది అనమాట. సో హోమ్ పేజ్లో మనకి మీరు ఇక్కడ నుంచి మీరు అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. మీరు అమౌంట్ పంపించుకోవాలంటే ఇక్కడ మీరు ఎవరికైతే పంపించాలో వాళ్ళ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ అయితే పంపించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గూగుల్ పే అకౌంట్ను చాలా ఈజీగా అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.